హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను లుకిజం ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో మనం కల్ట్ ఆర్క్ ని చూసాం కదా, అండ్ దాని తర్వాత పిక్నిక్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. అనే ఆర్క్ ఒక పేరు బట్టి మీకు అర్థమవుతుంది కదా, మన జే హై స్కూల్ వాళ్ళందరూ కూడా పిక్నిక్ కి పోతారు అనమాట. అండ్ అప్పుడే మనం డానియల్ ని చూస్తాం అండ్ తనకి తన పాష్ గుర్తొస్తుంటది అనమాట. అంటే తను ముందు కూడా ఇక్కడికి వచ్చాడు, బట్ అప్పుడు తను లైన్ లో నించొని ఉండేవాడు అనమాట లోగన్ కోసం. అంటే పార్క్ 2 hours లైన్ లో నించొని ఉండేవాడు అండ్ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసినప్పుడు లోగన్ గడు పార్క్ ఒక ప్లేస్ ని తీసుకునేవాడు అండ్ మళ్ళీ పార్క్ ని పంపించేవాడు వేరే లైన్ లో నించోడానికి. బట్ ఇప్పుడు అట్లా అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు తను స్ట్రాంగ్ అయిపోయింది కాబట్టి అతనికి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి. అండ్ వాళ్ళందరూ డానియల్ ని పిలుస్తుంటారు త్వరగా రమ్మని, ఎందుకంటే రైడ్స్ ఎక్కాలి కదా, అందుకే వాళ్ళు డానియల్ ని త్వరగా రమ్మని పిలుస్తుంటారు. అండ్ డానియల్ వచ్చినాక వీళ్ళందరూ ఆలోచిస్తుంటారు ఫస్ట్ ఏ రైడ్ ఎక్కాలా అని. అండ్ ఆల్సో వీళ్ళతో పాటే జిహో గాడు కూడా ఉంటాడు, బట్ ఎవరు కూడా జిహో గాడిని అసలు పట్టించుకోరు అండ్ వాళ్ళు ఎవరు కూడా జిహో గాడితో అసలు మాట్లాడరు. అండ్ తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అండ్ ఎవరు కూడా జిహో గాడిని పిలవరు రారా అని. బట్ డానియల్ పిలిచాడు జిహో గాడిని అండ్ దాంతో ఆబ్వియస్లీ జిహో గాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు, అట్లీస్ట్ డానియల్ వాడిని పట్టించుకుంటుండు అని. అండ్ గైస్ వేరే సైడ్ మనం వాస్కో అండ్ జేస్ గారిని చూస్తాం అండ్ వాస్కో అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు అనమాట ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఆల్సో తను మిక్కీ మౌస్ ఒక బోన్ కూడా వేసుకుంటాడు అనమాట తలకి. తను వేసుకుంది కాకుండా జేస్ గాడితో కూడా వేపిస్తాడు. తను జేస్ గాడితో అంటుంటాడు నా ఫోటో తీరా అని. అండ్ గైస్ వాస్కో ఫస్ట్ టైం ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ వేసుకుంటా అనమాట. అది కూడా పిక్నిక్ వచ్చినప్పుడు, స్కూల్ కి వెళ్ళినప్పుడు వాస్కో ఎప్పుడు కూడా యూనిఫామ్ వేసుకోలేదన్నమాట. అండ్ ఆల్సో గైస్ వాస్కో ఇప్పుడు సమ్మర్ యూనిఫామ్ వేసుకున్నాను అనమాట వింటర్ లో. అండ్ గైస్ వేరే సైడ్ మనం డానియల్ వాళ్ళని చూస్తాం అండ్ వాళ్ళందరూ కలిపి ఒక రైడ్ ఎక్కుతారు అండ్ ఈ రైడ్ లో ప్లాట్ఫామ్ తిరిగిపోతుంటది అనమాట. అండ్ దాంతో పీపుల్ అటు ఇటు పడిపోతుంటారు అనమాట, అంటే పీపుల్ డిస్బ్యాలెన్స్ అయిపోతుంటారు. అండ్ గైస్ అట్లా జాయ్ కావాలని మన డానియల్ మీద పడపడానికి ట్రై చేసి ఉంటది, బట్ జే జాయ్ ని ఆపేసి ఉంటాడు తను ట్రై చేసినప్పుడల్లా. అండ్ ఆల్సో గైస్ ఇక్కడే మన వాస్కో కూడా ఉంటాడు, బట్ వాస్కోకి దూలు తిరిగిపోతుంటది ఈ రైడ్ వల్ల, ఎందుకంటే దానికి మోషన్ సిక్నెస్ ఉంది కాబట్టి. అండ్ గైస్ అప్పుడే మనం వేరే స్కూల్ ఒక అబ్బాయిని చూస్తాం అండ్ వాళ్ళు మీరా అండ్ జోయిని చూసి అనుకుంటుంటారు మా స్కూల్లో ఒక అమ్మాయి కూడా ఇంత అందంగా ఉండదు అని. అండ్ అప్పుడే మనం వాళ్ళ స్కూల్ ఒక అమ్మాయిని చూస్తాం అండ్ వాళ్ళేమో డానియల్ అండ్ జేని చూసి అనుకుంటుంటారు మా స్కూల్లో ఒక అబ్బాయి కూడా ఇంత అందంగా ఉండడు అని. బట్ గైస్ వీళ్ళ స్కూల్లో ఒక అందమైన అమ్మాయి ఉంటది, తన పేరు సోమి అనమాట. అండ్ అప్పుడే తిను మన డానియల్ ని చూస్తుంది అండ్ ఆబ్వియస్లీ డానియల్ ని చూడంగానే తిను పడిపోద్ది అనమాట. అండ్ అప్పుడే మనం ఒకరిని చూస్తాం అండ్ వీడి పేరు నాకు పలకడానికి రాదు, సో అందుకే వీడిని మనం సియన్ అని పిలుద్దాం. అండ్ వీడికి సోమి అంటే ఇష్టం అనమాట, సో అందుకే సోమిని ఇంప్రెస్ చేయడానికి వీడు $427 ఖర్చు పెట్టాడు అనమాట ఫర్ హిస్ అవుట్ఫిట్. అండ్ అప్పుడే వాడి ఫ్రెండ్ వాడితో అంటాడు ఆలు తింటవారా అని. అండ్ దాంతో సియన్ గాడు వాడిని కొడతాడు అని అంటాడు ఇక్కడికి వచ్చినాక కూడా ఆలునే తింటవారా అని. ఆ తర్వాత వీడి హెయిర్ ని సెట్ చేసుకుంటుంటాడు, ఎందుకంటే వీడు అనుకుంటాడు సోమి వీనే చూస్తుంది అని. బట్ యాక్చువల్గా అయితే సోమి వీని చూడట్లేదు, వీడి వెనకాల ఉన్న మన డానియల్ ని చూస్తుంటది సోమి, బట్ వీడు అనుకుంటాడు సోమి వీనే చూస్తుంది అని. అండ్ అప్పుడే రైడ్ అయిపోద్ది అండ్ అందరు కూడా కిందికి దిగిపోతుంటారు అండ్ వాస్కో కూడా కిందికి దిగుతూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే వాస్కో సియన్ గడి పక్కకి వచ్చి కక్కేస్తాడు అనమాట బికాస్ ఆఫ్ ది మోషన్ సిక్నెస్. అండ్ వాస్కో ఇదే రీజన్ చెప్తాడు సియన్ గడికి అండ్ ఆల్సో తను సారీ అని కూడా చెప్తుంటాడు వాడికి. బట్ సియన్ గడు అనుకుంటాడు వాస్కో తనతో కావాలని గొడవ పడడానికి ట్రై చేస్తుండు అని. అండ్ సియన్ గడి ఫ్రెండ్స్ అయితే సియన్ గడితో అంటారు సియన్ వాడిని కొట్రా, వాడు చూడడానికి వీక్ కనిపిస్తుండు అని. వాస్కోని వీక్ అని అనుకుంటున్నారు వాళ్ళు. ఆ తర్వాత సియన్ గాడు వాస్కోని డబ్బులు అడుగుతూ ఉంటాడు, నీ వల్లనే నా బట్టలు పాడైపోయినాయి అందుకే నాకు డబ్బులు ఇవ్వు అని. అండ్ దాంతో వాస్కో వాడికి సారీ అని చెప్తూ ఉంటాడు అండ్ డబ్బులు కూడా ఇస్తానని అంటాడు. అండ్ గైస్ దాంతో సియన్ గాడు ఎంత అడుగుతాడో తెలుసా గైస్, $10,000 అడుగుతాడు అనమాట వాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ వాస్కో చాలా షాక్ అయిపోతాడు, $10,000 అని. అండ్ ఆబ్వియస్లీ వాస్కో దగ్గర అన్నగనం డబ్బులు లేవు వాడికి ఇవ్వడానికి. బట్ అప్పుడే ఇక్కడికి మన జేస్ గడు వచ్చేసాడు వాస్కోని కాపాడడానికి. అండ్ జేస్ గడు చెవులు కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అండ్ దాంతో వీళ్ళు జేస్ గడిని ఒక ఎలిఫెంట్ లాగా ఇమాజిన్ చేసుకుంటారు అనమాట. అండ్ జేస్ గడు సియోన్ ని అండ్ వాడి ఫ్రెండ్స్ ని కొడదామని అనుకుంటాడు, బట్ వాస్కో జేస్ గడిని ఆపేస్తాడు అండ్ చేస్తూ ఉంటాడు నేనే తప్పు చేశాను అందుకే ఐ హావ్ టు అపాలజైజ్ అని వాస్కో అంటాడు. అండ్ సియోన్ గడ్ అయితే అనుకుంటుంటాడు సోమి వీణి చూస్తుంది అని చాలా ఇంప్రెస్ అయిపోతుందని. బట్ యాక్చువల్గా అయితే సోమి ఇక్కడ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది అనమాట. దాంతో సియోన్ గడ్ చాలా షాక్ అయిపోతాడు సోమి ఎప్పుడో వెళ్ళిపోయింది అని. అండ్ యాక్చువల్గా అయితే సోమి మన డానియల్ ని ఫాలో చేస్తూ ఉంటది అండ్ తను అంత నా ఫ్రెండ్స్ కలిపి మన డానియల్ వాళ్ళనే చూస్తుంటారు అండ్ వేరే కొంతమంది అమ్మాయిలు కూడా మనల్ని చూస్తుంటారు. అండ్ గైస్ వీళ్ళతో పాటు జిహో గాడు కూడా ఉంటాడు కదా, అండ్ జిహో గాడు అనుకుంటాడు అమ్మాయిలందరూ నన్ను కూడా చూస్తున్నారు అని. అండ్ అప్పుడే జిహో గాడికి కొంతమంది అబ్బాయిలు కనిపిస్తారు అండ్ వాళ్ళు కూడా మనల్ని చూస్తుంటారు అండ్ వాళ్ళు జెలస్ గా ఫీల్ అవుతుంటారు అనమాట, ఎందుకంటే అందమైన అమ్మాయిలు ఉన్నారు కదా మన డానియల్ వాళ్ళతో, సో అందుకే వాళ్ళు జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ దాంతో జిహో గాడు వాళ్ళని కోపంగా చూస్తాడు అండ్ దాంతో వాళ్ళు కూడా జిహో గాడిని కోపంగా చూస్తారు. అండ్ దాంతో జిహో గాడు భయపడిపోతాడు అండ్ వాడు డానియల్ అండ్ జాక్ ని పిలుస్తాడు అండ్ వాళ్ళిద్దరేమో చాలా కోపంగా చూస్తారు అనమాట. అండ్ దాంతో వాళ్ళు ముగ్గురు చాలా భయపడిపోతారు. అండ్ గైస్ అప్పుడే డానియల్ దగ్గరికి తన ఫ్యాన్స్ వస్తారు అండ్ తనతో ఫొటోస్ దిగుతారు. అండ్ డానియల్ పీడీజేకి వెళ్ళిండు కదా, సో అందుకే తను ఇప్పుడు కొంచెం ఫేమస్ అయిపోయిండు అండ్ అందుకే తనకి ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట. ఆ తర్వాత మనలో డిఫరెంట్
డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారు అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ తర్వాత వీళ్ళు హ్యామర్ గేమ్ ఆడతారు. అండ్ గైస్ ఈ గేమ్ లో జాక్ గాడు 85 పాయింట్స్ ని స్కోర్ చేస్తాడు. అండ్ దాంతో వీటికి ఒక బొమ్మ ఇస్తారు. అండ్ గైస్ ఈ బొమ్మ చూడడానికి పీకాచు అండ్ స్పాంజ్ బాబ్ లాగా అనిపిస్తుంది కదా. అండ్ జాక్ గాడు ఈ బొమ్మని మీరకి ఇచ్చేస్తాడు. అండ్ జాక్ గాడు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిపోతుంటాడు అనమాట. ఈ గేమ్ లో వాడితే హైయెస్ట్ స్కోర్ అని. అండ్ వాడిది హైయెస్ట్ స్కోరే బట్ కొన్ని సెకండ్స్ కి మాత్రమే. ఎందుకంటే గైస్ అప్లై గడికి సిఎన్ గాడు వచ్చేస్తాడు. అండ్ సిఎన్ గాడు జాక్ గాడి రికార్డ్ ని బ్రేక్ చేస్తాడు. అండ్ వాడు 99 పాయింట్స్ ని స్కోర్ చేస్తాడు అనమాట. అండ్ సిఎన్ గాడు అనుకుంటాడు సోమి ఇప్పుడు వీణే చూస్తుంది అండ్ చాలా ఇంప్రెస్ అయిపోతుంది అని. బట్ యాక్చువల్ గా అయితే సోమి వీణ చూడట్లేదు. వీడి వెనకలో ఉన్న మన డానియల్ ని చూస్తుంటాను. అండ్ అప్పుడే సోమి డానియల్ దగ్గరికి వస్తుంది. అండ్ డానియల్ ని తను నెంబరు అడుగుతుంది. అండ్ ఆల్సో తను డానియల్ ని అడుగుతుంది నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని. బట్ గాస్ అప్పుడే మన డానియల్ కి చాయ్ కనిపిస్తుంది. అండ్ దాంతో డానియల్ సోమిని ఇగ్నోర్ చేసి చాయ్ తో పాటు వెళ్ళిపోతాడు. అండ్ సోమి ఏమో అట్లనే నించుని ఉంటది. తనకి చాలా కోపం వస్తుంది అనమాట చాయ్ మీద. డానియల్ నన్ను రిజెక్ట్ చేసి చాయ్ తో పాటు వెళ్ళిపోయిండు అని. అండ్ గైస్ ఇప్పుడు డానియల్ సెపరేట్ గా వెళ్ళిపోయింది కాబట్టి దాంతో జాక్ గాడు అందరితో అంటాడు మనమందరం కూడా సెపరేట్ అయిపోదాము ఆ తర్వాత మళ్ళీ కలుద్దాము అని జాక్ గాడు అంటాడు. అండ్ యాక్చువల్ గా అయితే జాక్ గాడి ప్లాన్ ఏంది వాడు మీరేతో పాటు తిరగాలని అనుకుంటున్నాడు అనమాట. సో అందుకే జాక్ గాడు అట్లా అంటాడు. అండ్ అట్లా అందరూ సెపరేట్ అయిపోతారు. అండ్ జే ఏమో జాయ్ తో పాటు పోతాడు. అండ్ జాక్ గాడు ఏమో మీరేతో పాటు వెళ్ళిపోదామని అనుకుంటాడు ఇక్కడ నుంచి. బట్ గాస్ అప్పుడే జోయి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ దాంతో జాక్ గాడు జోయితో అంటాడు జోయి నీకు ఫ్రెండ్స్ లేరా అని. అండ్ దాంతో జోయి అంటది మీరేనా నా ఫ్రెండ్ అని. అండ్ గాస్ జిహో గాడు కూడా వీళ్ళతో పాటే పోదామని అనుకుంటాడు. బట్ అప్పుడే జాక్ గాడు చాలా కోపంగా చూస్తాడు జిహో గాడిని మాతో పాటు రావద్దు అని. అండ్ దాంతో జిహో గాడు పోడు వాళ్ళతో పాటు. అండ్ వాడు ఇక్కడే ఒంటరిగా ఉంటాడు. బట్ గాస్ అప్పుడే జిహో గాడి దగ్గరికి ఆ ముగ్గురు వస్తారనమాట. ఇందాక జిహో గాడిని కోపంగా చూసినారు కదా వాళ్ళ ముగ్గురు అనమాట. అండ్ వాళ్ళు మళ్ళీ జిహో గాడిని కోపంగా చూస్తుంటారు. అండ్ వాడితో గొడవ పడదామని అనుకుంటారు వాళ్ళు. అండ్ దాంతో ఆబ్వియస్లీ జిహో గాడు భయపడిపోతూ ఉంటాడు. బట్ గైస్ అయినా సరే జిహో గాడు అసలు తగ్గడు. ఎందుకు తెలుసా గైస్ ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలు ఉంటారు. అండ్ అమ్మాయిలు వాళ్ళనే చూస్తుంటారు. అండ్ అమ్మాయిల ముందే జిహో గాడు పరుగు పోవద్దు కదా. సో అందుకే జిహో గాడు అసలు తగ్గడు. బట్ గైస్ వాళ్ళ ముగ్గురు కూడా అసలు తగ్గరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు అమ్మాయిలు వాళ్ళనే చూస్తున్నారని. సో అందుకే వాళ్ళ ముగ్గురు కూడా అసలు తగ్గరు. బట్ జిహో గాడికి తెలుసు ఒకవేళ గొడవ స్టార్ట్ అయితే వాడే తన్నులు తింటాడు అని. సో అందుకే జిహో గాడు ఆలోచిస్తుంటాడు ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలా అని. అండ్ గైస్ అప్పుడే జిహో గాడికి లోగన్ గాడు కనిపిస్తాడు. అండ్ దాంతో జిహో గాడు యాక్ట్ చేశాడు అనమాట లైక్ లోగన్ గాడు వాడి ఫ్రెండ్ అయినట్టు. అండ్ లోగన్ గాడిని చూసేమో వాళ్ళ ముగ్గురు చాలా భయపడిపోతారు. అండ్ అప్పుడే లోగన్ గాడు వీళ్ళ దగ్గరికి వస్తాడు. అండ్ లోగన్ గాడికి వీళ్ళ నలుగురు షీప్స్ లాగా కనిపిస్తారు అనమాట. అండ్ అందుకే లోగన్ గాడు ఎవరిని కొట్టాడు. అండ్ వాడు అంటాడు జస్ట్ గెట్ లాస్ట్ ఆల్ ఆఫ్ యూ అని. అండ్ దాంతో వాళ్ళ ముగ్గురు పారిపోతారు. అండ్ అట్లా జిహో గాడు తప్పించేసుకుంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం జే అండ్ జాయ్ ని చూస్తాం. అండ్ వీళ్ళిద్దరు కొంచెంసేపు కలిసి తిరుగుతారు. బట్ తర్వాత వీళ్ళిద్దరు కూడా సెపరేట్ అయిపోతారు. అండ్ అట్లా జే ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. అండ్ అప్పుడే తన ఫోన్ ఒక బ్యాక్ కవర్ ని చూస్తాడు. అండ్ అక్కడ ఫోటో ఉంటది అనమాట ఆఫ్ డానియల్ అండ్ జే. అండ్ గైస్ అప్పుడే జే కి డ్రాప్ టవర్ రైడ్ కనిపిస్తుంది. అండ్ దాంతో జే అనుకుంటాడు నేను డ్రాప్ టవర్ రైడ్ ని ఎక్కితే దాంతో డానియల్ ఏమని అనుకుంటాడు డానియల్ కంఫర్ట్ గా నన్ను మెచ్చుకుంటాడు నేను ఈ రైడ్ ని ఎక్కినందుకు అని జే ఇమాజిన్ చేసుకుంటాడు అనమాట డానియల్ తనని మెచ్చుకుంటున్నట్టు. అండ్ దాంతో ఇంకేముంది జే వెళ్ళిపోతాడు డ్రాప్ టవర్ రైడ్ ని ఎక్కడానికి. అండ్ అట్లా తను టాప్ కి వచ్చేస్తాడు. అండ్ అప్పుడే జే కి ఒకడు కనిపిస్తాడు. అండ్ వాడు సెల్ఫీ తీసుకుంటాడు అనమాట అస్ ఎ ప్రూఫ్ వాడు ఈ రైడ్ ఎక్కాడు అని. అండ్ వాడిని చూసి జే కూడా సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటాడు. అండ్ జే మళ్ళీ ఇమాజిన్ చేసుకుంటాడు డానియల్ తనని చాలా మెచ్చుకుంటున్నట్టు లైక్ జే నువ్వు చాలా అవసరం రా ఎందుకంటే నువ్వు డ్రాప్ టవర్ టాప్ కి వెళ్ళి మరి సెల్ఫీ దిగినవు అని జే ఇమాజిన్ చేసుకుంటుంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ జే సెల్ఫీ తీసుకుంటాడు. బట్ గైస్ అప్పుడే రైడ్ స్టార్ట్ అయిపోద్ది. అంటే వాళ్ళు పై నుంచి చాలా స్పీడ్ గా కిందకి వస్తారు అనమాట. అండ్ వీళ్ళు ఎంత స్పీడ్ గా కిందకి వస్తారంటే దాని వల్ల జే చేతిలో ఉన్న తన ఫోన్ తన వాలెట్ రెండు కూడా తన చేతిలో నుంచి జారిపోతాయి అండ్ కింద పడిపోతాయి అనమాట. దాంతో రైడ్ అయిపోయినాక జే తన ఫోన్ తన వాలెట్ కోసం వెతుకుతుంటాడు. అండ్ అట్లా తను వెతుకుతూ ఉన్నప్పుడు తన బట్టలకి మట్టి అంటుకుంటది అనమాట. దాంతో జేని చూసి అందరూ అనుకుంటుంటారు జే ఒక బెగ్గరు అని. అండ్ గైస్ జే అట్లా వెతకకుండా ఎవరినైనా అడగాల్సింది తన ఫోన్ కి కాల్ చేయమని. అప్పుడు తన ఫోన్ దొరకచ్చు కదా ఈజీగా. అండ్ ఎవరినైనా కాకుండా అట్లీస్ట్ తన ఫ్రెండ్స్ నైనా అడగాల్సింది తన ఫోన్ కి కాల్ చేయమని. బట్ జే అట్లా ఎందుకు చేయట్లేదేమో మళ్ళీ. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి సియాను అండ్ వాడి ఫ్రెండ్స్ వచ్చేస్తారు. అండ్ సియన్ గాడు మన జేని చూసి అనుకుంటాడు జే హై స్కూల్ ఉన్న వాళ్ళు చాలా పూర్ అనుకుంటా అని. అండ్ వాడు ఆలు ఇద్దామని అనుకుంటాడు మన జేకి. అండ్ వేరే సైడ్ మనం డానియల్ అండ్ చాయ్ ని చూస్తాం. అండ్ వీళ్ళిద్దరు హాట్ ఎయిర్ బల్లను ఎక్కుతారనమాట. అండ్ డానియల్ చాయ్ తో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు టు స్టార్ట్ ఎ కన్వర్జేషన్. బట్ గైస్ అప్పుడే సడన్ గా చాయ్ డానియల్ ని అడిగేస్తుంది అనమాట నీ దగ్గర 2 బాడీస్ ఉన్నాయి కదా అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ డానియల్ చాలా షాక్ అయిపోతాడు. అంతను అనుకుంటాడు ఈ విషయము చాయ్ కి ఎలా తెలిసిపోయిందని. బట్ అప్పుడే డానియల్ కి గుర్తు వస్తుంది చాయ్ వాళ్ళ అక్క క్రిస్టల్ అంటే తను కూడా చాయే. బట్ ఆ విషయం మనకి మాత్రమే తెలుసు కదా. సో అందుకే డానియల్ ఎట్లా అనుకుంటాడు చాయ్ వాళ్ళ అక్క క్రిస్టల్ డీజీ ఫ్రెండ్ కదా. అండ్ డీజీకి తెలిసేమో కదా నా దగ్గర 2 బాడీస్ ఉన్నాయని. సో అందుకే డీజీ చెప్పాడేమో క్రిస్టల్ కి. అండ్ అట్లా క్రిస్టల్ ద్వారా చాయ్ కి తెలిసిపోయిందేమో అని డానియల్ అనుకుంటూ ఉంటాడు. బట్ ఇప్పుడైతే డానియల్ తనకి ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తాడు. అతను చాయ్ తో అంటాడు 2 బాడీస్ ఎవరి దగ్గర ఉంటాయా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అని డానియల్ చాయ్ తో అంటుంటాడు. అండ్ దాంతో చాయ్ అనుకుంటది మా నాన్న నాకు చెప్పాడు టు అబ్జర్వ్ డానియల్. అండ్ మా నాన్న నాకు మాత్రం ఎందుకు చెప్పాడు టు అబ్జర్వ్ డానియల్ ఏదో ఒక రీజన్ ఉంటది కదా. అండ్ ఆల్సో నేను
ఇప్పటి వరకు ఎప్పుడు కూడా డానియల్ అండ్ పార్క్ ని ఎప్పుడు కూడా కలిసి చూడలేదు. సో అందుకే నేను మళ్ళీ అడుగుతా డానియల్ ని అని తను మళ్ళీ అడగబోతుంది డానియల్ ని, నీ దగ్గర 2 బాడీస్ ఉన్నాయి కదా అని. బట్ గైస్ అప్పుడే వీళ్ళ హాట్ ఎయిర్ బెలూన్ ఒక ట్రిప్ అయిపోద్ది అనమాట. అండ్ దాంతో డానియల్ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అండ్ తను త్వరగా కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు చాయ్ మళ్ళీ అడుగుతుందేమో అని. బట్ గైస్ అప్పుడే చాయ్ గట్టిగా డానియల్ ని అడుగుతుంది, నీ దగ్గర 2 బాడీస్ ఉన్నాయి కదా, నాకు త్వరగా నిజం చెప్పు అని చాయ్ గట్టిగా అడుగుతుంది అనమాట డానియల్ ని. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి సియోన్ గడు వచ్చేసాడు అనమాట విత్ హిస్ ఫ్రెండ్స్. బట్ గైస్ మన డానియల్ అయితే చాలా షాక్ లో ఉంటాడు అనమాట చాయ్ అడిగిన క్వశ్చన్ వల్ల. అంటే తను జోన్ అవుట్ అయిపోతాడు అనమాట. అండ్ డానియల్ ని ఇట్లా చూసి సియోన్ గడు అనుకుంటాడు డానియల్ వాడిని చూసి చాలా భయపడిపోతున్నాడు అని. అండ్ అందుకే వాడు ఫ్లెక్స్ చేస్తూ ఉంటాడు సోమి వాడిని చూస్తుంది అని. సో అందుకే సోమిని ఇంప్రెస్ చేయడానికి వాడు ట్రై చేస్తూ ఉంటాడు. బట్ గా సోమి ఎప్పుడో వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ నుంచి. అండ్ దాంతో సియోన్ గడు మళ్ళీ చాలా షాక్ అయిపోతాడు. అండ్ వేరే సైడ్ మనం సోమి తన ఫ్రెండ్స్ ని చూస్తాం. అండ్ వాళ్ళు చాయ్ ని ఎక్కిరిస్తూ ఉంటారు అనమాట. అండ్ వేరే సైడ్ మనం వాస్కో అండ్ జేసికా చూస్తాం. అండ్ వాళ్ళిద్దరు కలిపి ఒక రైడ్ ఎక్కుతారు. అండ్ వాస్కో ఏమో ఏడుస్తుంటాడు అనమాట ఇంకా రైడ్ స్టార్ట్ అవ్వకముందే. అండ్ దాంతో అందరు కూడా వాస్కోని చూసి నవ్వుతుంటారు. అండ్ తర్వాత మనం సోమిని చూస్తాం. అండ్ తనకి రోలర్ కోస్టర్ ఎక్కాలని ఉంటది అనమాట. బట్ లైన్ ఏమో చాలా పెద్దగా ఉంటది. అంటే వాళ్ళు 2 hours వెయిట్ చేయాలన్నమాట ఆ రైడ్ ఎక్కాలంటే. బట్ సియోన్ గాడు ఇంప్రెస్ చేయాలని అనుకుంటున్నాడు కదా సోమిని. సో అందుకే సియోను అండ్ వాడి ఫ్రెండ్స్ అందరిని తోసుకుంటూ లైన్ లో ముందుకి వెళ్ళిపోతుంటారు. సో దట్ సోమి రోలర్ కోస్టర్ ఎక్కాలని. అండ్ అట్లా వీళ్ళు అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు. బట్ గైస్ ఇదే లైన్ లో మన జాక్ గాడు ఉంటాడు విత్ మీరా అండ్ జోయి. అండ్ ఆబ్వియస్లీ జాక్ గాడు సియోన్ గాని ఆపేస్తాడు. అండ్ దాంతో సియోన్ గాడు జాక్ గాని పక్కకి జరగమని అంటాడు. బట్ ఆఫ్ కోర్స్ జాక్ గాడు జరగడు. అండ్ జాక్ గడి వల్ల సియోన్ గడి పరుగు పోతుంది కదా సోమి ముందు. సో అందుకే సియోన్ గడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు పంచ్ చేస్తాడు జాక్ గాని. అండ్ అట్లా వాడు కంటిన్యూస్లీ పంచెస్ చేస్తూనే ఉంటాడు. బట్ జాక్ గడి అయితే చీల్గా ఉంటాడు. అండ్ వాడు అసలు ఎఫెక్ట్ అవ్వడు సియోన్ గడి పంచెస్ వల్ల. అండ్ ఇట్లా ఎందుకు తెలుసు గైస్, ఎందుకంటే జాక్ గడు షోల్డర్ రోల్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తున్నాడు కాబట్టి. అంటే బాక్సింగ్ లో ఒక టెక్నిక్ ఉందన్నమాట, పంచ్ ని డిఫ్లెక్ట్ చేయొచ్చు షోల్డర్ ద్వారా. అండ్ ఆ టెక్నిక్ పేరే షోల్డర్ రోల్ అనమాట. అండ్ సియోన్ గడ్ ఏమో అనుకుంటుంటాడు నా పంచెస్ వల్ల జాక్ గడికి ఏమీ కావట్లే అని. అండ్ సియోన్ గడే అలసిపోతాడు అనమాట కంటిన్యూస్లీ పంచెస్ చేసి. అండ్ అప్పుడే జాక్ గాడు పంచ్ చేస్తాడు సియోన్ గాడిని. బట్ అప్పుడే జాక్ గాడు ఆగిపోతాడు. అండ్ సియోన్ గాడితో అంటాడు ఇలా ఒక పంచ్ చేయాలరా అని. అండ్ జాక్ గాడు కొట్టొచ్చు సియోన్ గాడిని. బట్ మీరా ఉంది కదా ఇక్కడ. సో అందుకే జాక్ గాడు కొట్టాడు సియోన్ గాడిని. అండ్ దాంతో సియోన్ గాడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు కోపంలో వాడి టీ షర్ట్ ని చింపైపోతాడు. బట్ అప్పుడే వాడికి గుర్తొస్తుంది ఈ టీ షర్ట్ చాలా కాస్ట్లీ అని. సో అందుకే వాడు చింపాడు టీ షర్ట్ ని. అండ్ గైస్ అప్పుడే మనం సోమిని చూస్తాం. అతను ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంటది అనమాట సియోన్ గడి వల్ల. సో అందుకే తను సియోన్ గాడిని కొట్టి తీసుకెళ్లిపోతుంటది ఇక్కడ నుంచి. అండ్ దాంతో అందరూ అనుకుంటారు సోమి యొక్క ఎద్దుని తీసుకెళ్తున్నట్టు ఉంది అని. అండ్ జాక్ గడ్ ఏమో డాగ్ లాగా యాక్ట్ చేస్తుంటాడు మీరా వాడిని మెచ్చుకుంటుంది అని. అండ్ గైస్ అప్పుడే మనం వాస్కోని చూస్తాం. అతనైతే పిల్లలతో పాటు ట్రైన్ ఎక్కడానికి పోతుంటాడు. అండ్ జేస్ గడ్ ఏమో ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంటాడు. అండ్ వాస్కోని సియోన్ గాడు అండ్ వాడి ఫ్రెండ్స్ కూడా చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు వాస్కోని ఎక్కిరిస్తూ ఉంటారు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి మన వాస్కో ఒక బర్నకల్ గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా వచ్చేస్తారు. అండ్ ఇంతమందిని చూసి సియోన్ గాడు అండ్ వాడి ఫ్రెండ్స్ భయపడిపోతారు. అండ్ వేరే సైడ్ మనం జాక్, మీరా అండ్ జోయిన్ చూస్తాం. అండ్ వీళ్ళు ముగ్గురు రోలర్ కోస్టర్ ఎక్కేస్తారు అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తర్వాత మీరా అండ్ జోయి ఏమో వాషింగ్ కి పోతారు. అండ్ అక్కడ వాళ్ళకి యూఈ కిమ్ కనిపిస్తుంది. అతను ఎవరో మీకు తెలుసు కదా గైస్, తిను వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ స్ట్రీమర్ అనమాట పాప్రికా టీవీలో. అండ్ ఇప్పుడు యూఈ కిమ్ చాలా కోపంగా ఉంటది అనమాట. అండ్ దాంతో జోయి యూఈ కిమ్ ని అడుగుతుంది ఏమైంది అని. అండ్ దాంతో యూఈ కిమ్ అంటది వాళ్ళ ముగ్గురిని చూడండి, వాళ్ళ ముగ్గురు అసలు మూవ్ అవ్వట్లేదు ఫ్రమ్ ద సింక్. అండ్ నన్ను యూజ్ చేయట్లేదు సింక్ ని అని యూఈ కిమ్ అంటది. అండ్ దాంతో జోయి వాళ్ళతో అంటది పక్కకి జరగమని. అండ్ జోయిని చూసి సోమికి గుర్తొస్తుంది తిను డానియల్ తో పాటు తిరుగుతున్న అమ్మాయి అని. అండ్ గైస్ దాంతో సోమి జోయి యొక్క జుట్టు పట్టేసుకుంటది. అండ్ జోయిని కింద పడేస్తుంది. అంటే గైస్ ఫర్ ది ఫస్ట్ టైం మనం లుకిజం లో అమ్మాయిల ఒక ఫైట్ ని చూడబోతున్నాం. అండ్ గైస్ మీకు గుర్తుంటే మీరా చిన్నప్పుడు బాక్సింగ్ నేర్చుకుంది కదా. సో మేబీ తను ఇప్పుడు ఫైట్ చేసేదేమో చూద్దాం ఆగండి. అండ్ అప్పుడే సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ మనం సియోన్ గారిని చూస్తాం. అండ్ సియోన్ గారి దగ్గరికి వాడి ఫ్రెండ్ వస్తుంటాడు. అండ్ గైస్ వాడు బ్రాండ్ న్యూ షూలు వేసుకుని వస్తుంటాడు అనమాట. అండ్ యాక్చువల్గా అయితే ఆ షూలు వాడేవి కాదు, మన జేవ్ అనమాట. అంటే యాక్చువల్గా అయితే మన జే తన షూలు ఇప్పి వెతుకుతూ ఉన్నాడు అనమాట తన ఫోన్ అండ్ వాలెట్ కోసము. అండ్ అప్పుడే వీడు మన జే ఒక షూలు వేసుకుని వెళ్ళిపోయిండు ఫ్రీగా దొరికేసినాయి అని. అండ్ అప్పుడే జే వీడి దగ్గరికి వస్తుంటాడు తన షూలు వెనక్కి తీసుకోవడానికి. బట్ గైస్ వీడి షూలు పడేస్తాడు జే మీదకి. అండ్ అంటాడు తీసుకురా నీకు ఈ షూలో ఎక్కువ అని. అంటే వాడు అనుకుంటున్నాడు జే ఒక బెగ్గర్ అని. అండ్ తను నా బ్రాండ్ న్యూ షూలు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడని వాడు అనుకుంటున్నాడు. బట్ వాడికి అర్థం కావట్లేదు జే ఎంత రిచ్ అని. అండ్ ఆల్సో జే తలుచుకుంటే తను ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కూడా కొనేయగలడని వాడికి అర్థం కావట్లేదు. అండ్ గైస్ వేరే సైడ్ మనం సోమిని చూస్తాం. అతను జోయి యొక్క జుట్టు పట్టుకుని లాగేస్తుంటది. బట్ అప్పుడే ఛాన్స్ దొరకంగానే జోయి కూడా సోమి యొక్క జుట్టు పట్టేసుకుంటది. బట్ గైస్ అప్పుడే సోమి జోయిని కింద పడేస్తుంది. అండ్ అప్పుడే మీరా వస్తుంది టు సేవ్ జోయి. బట్ గైస్ మీరా ఒక పంచెస్ వల్ల
సోమికి అసలేమీ కాదు అని అప్పుడే సోమి యొక్క ఫ్రెండ్ వచ్చి మీరాని కొడుతుంది. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఏమో యూయికిమ్ ని పట్టేసుకుంటది. అండ్ తను యూయికిమ్ యొక్క ఫేస్ ని పాడు చేసేయాలని అనుకుంటది. ఎందుకంటే యూయికిమ్ ఒక టాప్ స్ట్రీమర్ కదా, అందుకనమాట అతను ఆల్మోస్ట్ అట్లా చేయబోతుంది. బట్ గైస్ ఎప్పటికడికి చాయ్ వచ్చేస్తుంది. అండ్ తను అందరినీ ఆపేస్తుంది. ఎందుకో తెలుసా గైస్, ఎందుకంటే పాప్రికా టీవీ ఎవరిది చాయ్ అనమాట. అండ్ యూయికిమ్ చాలా పాపులర్ స్ట్రీమర్ కదా పాప్రికా టీవీలో. అండ్ యూయికిమ్ వల్లనే చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది అనమాట పాప్రికా టీవీలో. సో అందుకే తన టాప్ స్ట్రీమర్ ని కాపాడడానికి చాయ్ వచ్చేసింది అనమాట. అండ్ చాయ్ ని చూసి సోమి వాళ్ళు చాయ్ ని ఎక్కిరిస్తారు. అండ్ చాయ్ ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటారు. అండ్ వీళ్ళు అనుకుంటారు చాయ్ వీళ్ళని చూసి భయపడిపోద్ది అని. బట్ గైస్ చాయ్ వీళ్ళ ముగ్గురికి దూరం తెచ్చేస్తుంది. అండ్ దాంతో జోయి, మీరా అండ్ యూయికిమ్ చాలా ఇంప్రెస్ అయిపోతారు చాయ్ ని చూసి. అండ్ తర్వాత చాయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ తను డానియల్ కోసం వెతుకుతూ ఉంటది. డానియల్ ని మళ్ళీ అడగడానికి నీ దగ్గర 2 బాడీస్ ఉన్నాయి కదా అని. అండ్ ఆల్సోగా చాయ్ క్యూజీకి చెప్దామని అనుకుంటది డానియల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేయమని. అండ్ అప్పుడే చాయ్ తన ఫోన్ ని చూస్తుంది. అండ్ దాంతో చాయ్ చాలా షాక్ అయిపోద్ది. అంటే చాయ్ ఏమో చూసింది ఫోన్ లో, అందుకే తను చాలా షాక్ అయిపోయింది. బట్ తను తన ఫోన్ లో ఏం చూసిందో మనకి చూపిరు. అండ్ గైస్ అప్పుడు మనం జేని చూస్తాం. తనకి తన ఫోన్ అండ్ వాలెట్ దొరికింది అనుకుంటా, అందుకే తను వెతకడం ఆపేసిండు. అండ్ గైస్ అప్పుడే జేకి సోమి కనిపిస్తుంది. అండ్ దాంతో జే తన ఖర్చు ఇస్తాడు సోమికి, సో దట్ సోమి తన ముక్కుల నుంచి వస్తున్న బ్లడ్ ని తుడుచుకోవడానికి. అండ్ దాంతో సోమి ఇంప్రెస్ అయిపోద్ది. తను అనుకుంటది జే తనకి లైన్ వేస్తుండు అని. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి సియాన్ గడు వచ్చేస్తాడు. అండ్ వాడికి తెలిసిపోద్ది క్రిస్టల్ సోమిని కొట్టిందని. అండ్ దాంతో వాడు క్రిస్టల్ కోసం వెతుకుతూ ఉంటాడు. అండ్ అట్లా సియాన్ గడికి మన డానియల్ కనిపిస్తాడు. అండ్ వీడు క్రిస్టల్ ని డానియల్ తో పాటు ఉన్నప్పుడే చూసిండు కదా, సో అందుకే వాడు డానియల్ దగ్గరికి వస్తాడు. అండ్ డానియల్ ని అడుగుతాడు క్రిస్టల్ ఎక్కడ అని. బట్ గైస్ మన డానియల్ అయితే ఇంకా జోన్ అవుట్ అయ్యే ఉంటాడు. తను ఆలోచిస్తూ ఉంటాడు చాయ్ కి ఎలా తెలిసింది నా దగ్గర 2 బాడీస్ ఉన్నాయని. అంటే డానియల్ సియాన్ గారిని అసలు పట్టించుకోవడం అనమాట. అండ్ దాంతో సియాన్ గడికి చాలా కోపం వస్తుంది, డానియల్ వాడిని ఇగ్నోర్ చేస్తుండు అని. అండ్ వాడు డానియల్ ని పంచ్ చేస్తాడు. బట్ మన డానియల్ డాజ్ అయిపోతాడు. అండ్ గైస్ అట్లా సియాన్ గడు కంటిన్యూస్లీ పంచెస్ చేస్తూనే ఉంటాడు. బట్ ఒక్క పంచ్ కూడా మన డానియల్ కి తగలదు. అండ్ డానియల్ చాలా ఈజీగా డాజ్ అయిపోతుంటాడు వాడి ప్రతి ఒక్క పంచ్ నుంచి. అండ్ ఇదంతా జాక్ గడు చూస్తుంటాడు. అండ్ వాడు చాలా ఇంప్రెస్ అయిపోతుంటాడు అనమాట డానియల్ యొక్క డాజింగ్ ఎబిలిటీని చూసి. అండ్ గైస్ అప్పుడు ఇక్కడికి సోమి వచ్చేస్తుంది టు సేవ్ డానియల్. తను డానియల్ ని పట్టేసుకుంటది అనమాట. అండ్ దాంతో సియాన్ గడు సాడ్ గా ఫీల్ అవుతాడు. అండ్ వాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ అప్పుడే సోమి చూస్తుంది డానియల్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు అని. అండ్ డానియల్ చాయ్ ని వెతకడానికి వెళ్ళిపోతున్నాడు అనమాట. అండ్ గైస్ అప్పుడే మనం చాలా మంది అమ్మాయిలను చూస్తాం. అండ్ వాళ్ళందరూ పరిగెత్తుకొని ఒక దగ్గరికి పోతుంటారు. అండ్ వాళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు, క్రిస్టల్ టీవీ ఓపెనింగ్ అనమాట. అంటే యాక్చువల్గా అయితే కొంతమంది పాపులర్ సెలబ్రిటీస్ వచ్చారనమాట టు పర్ఫార్మ్. అండ్ ఆ సెలబ్రిటీస్ ఎవరు ఇన్స్పిరేట్ అనమాట. మీకు గుర్తుంటే పీటీజీ ఆర్క్ ఎండింగ్ లో ఒలివరు అండ్ వేరే కొంతమంది కలిపి ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నారు కదా, సో అదే గ్రూప్ అనమాట ఈ గ్రూప్. అండ్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయినారు వీళ్ళు. అండ్ ఇప్పుడు వీళ్ళకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట. అండ్ గైస్ వీళ్ళ గ్రూప్ లో ఒక మెంబర్ రాలేదనమాట, ఎందుకంటే వాడికి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది కాబట్టి. అండ్ దాంతో ఒలివర్ అంటాడు పర్వాలేదు వాడిని రెస్ట్ తీసుకునేయండి, మనం వాడు లేకుండానే పర్ఫామ్ చేద్దాము అని ఒలివర్ అంటాడు. బట్ గైస్ అప్పుడు ఇక్కడికి ఒకడు వస్తాడు. అండ్ వాడిని చూసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ గైస్ ఇక్కడికి వచ్చింది ఎవరో తెలుసా గైస్, డీజీ గాడు అనమాట. అండ్ డీజీ వీళ్ళతో పర్ఫామ్ చేద్దామని అనుకుంటాడు. బట్ ఒలివర్ డీజీతో అంటాడు డీజీ నువ్వు మాతో పాటు పర్ఫామ్ చేయకూడదు అని. అండ్ దాంతో డీజీ అంటాడు ఓకే నేను మీతో పర్ఫామ్ చేయను, బట్ డానియల్ అయితే మీతో పాటు పర్ఫామ్ చేయొచ్చు కదా అని డీజీ అంటాడు. అండ్ డీజీ డానియల్ ని స్టేజ్ పైకి రమ్మని అంటాడు. అండ్ ఆల్సో డీజీ డానియల్ తో అంటాడు డానియల్ నీకు నువ్వు నేర్చుకున్న డాన్స్ మూవ్స్ అన్ని కూడా గుర్తున్నాయి కదా అని. అండ్ డానియల్ ని చూసి ఒలివర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు డీజీకి డానియల్ ఎలా తెలుసు అని. అండ్ డానియల్ అసలు ఎవరు అని అందరూ అనుకుంటుంటారు. ఆ తర్వాత డానియల్ స్టేజ్ పైకి పోతాడు. అండ్ వాళ్ళతో పాటు కలిసి డాన్స్ చేస్తాడు. అండ్ డానియల్ చాలా మంచిగా డాన్స్ చేస్తాడు. అంటే తను ఇంకా మర్చిపోలేదు అనమాట తను నేర్చుకున్న డాన్స్ మూవ్స్ ని. అండ్ ఒలివర్ కూడా ఇదే అంటాడు డానియల్ తో. అండ్ ఆఫ్ కోర్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ని చూసి అమ్మాయిలందరూ కూడా చాలా ఇంప్రెస్ అయిపోతారు. అండ్ సియాన్ గాడు అండ్ వింజిన్ గాడు అయితే చాలా జెలస్ గా ఫీల్ అవుతారు అనమాట డానియల్ ని చూసి. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ అయిపోయినాక ఒలివర్ డానియల్ కి బాయ్ అని చెప్తాడు. అతను ఏ వ్యాన్ లో అయితే వెళ్తున్నాడో అదే వ్యాన్ లో డీజీ గాడు కూడా ఉంటాడు అనమాట. అండ్ డానియల్ డీజీతో మాట్లాడాలని అనుకుంటాడు, లైక్ తన గురించి డీజీకి ఎంతగానో తెలుసు అని. అంటే తన దగ్గర నిజంగానే 2 బాడీస్ ఉన్నాయనే విషయము డీజీకి నిజంగానే తెలుసా అని డానియల్ తెలుసుకోవాలని అనుకుంటాడు డీజీతో మాట్లాడి. బట్ గైస్ అప్పుడే డీజీ గాడు డానియల్ తో అంటాడు నువ్వు 4 బిగ్ క్రూస్ ని యునైట్ చేయు అప్పుడు నేను నీతో మాట్లాడతానే డీజీ అంటాడు. అని అట్లా అన్నాక డీజీ వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి. దాంతో డానియల్ చాలా షాక్ అయిపోతాడు, ఎందుకంటే తనకి 4 బిగ్ క్రూస్ అంటే ఏంటో తెలియదు కదా, సో అందుకే డానియల్ షాక్ అయిపోతాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం సియాన్ గానే చూస్తాం. అండ్ వాడైతే చాలా జెలస్ గా ఫీల్ అవుతుంటాడు డానియల్ ని చూసి. అండ్ వాడు అనుకుంటాడు డానియల్ అసలు ఎవరు అని. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి మన వాస్కో వచ్చేస్తాడు. అండ్ దాంతో వీడు వాస్కో ముందు కొంచెం ఫ్లెక్స్ చేస్తాడు అనమాట. అంటే సియాన్ గాడు రబ్బర్ తో చేసిన బార్స్ ని బెండ్ చేస్తాడు అనమాట. అండ్ దాంతో వాస్కో అనుకుంటాడు సియాన్ గాడు రియల్ స్టీల్ బార్స్ ని బెండ్ చేసిండు అని. అండ్ గైస్ అప్పుడే మన వాస్కో కూడా ట్రై చేస్తాడు. అండ్ గైస్ వాస్కో రియల్ స్టీల్ బార్స్ ని బెండ్ చేస్తాడు. అండ్ దాంతో సియాన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. బట్ అప్పుడే వాడు అనుకుంటాడు అవి కూడా రబ్బర్ బార్స్ అని. అండ్ అట్లా
అనుకున్నాక వాడు కూడా ట్రై చేస్తాడు ఆ బార్స్ ని పెంచడానికి. బట్ అప్పుడే వాడికి అర్థమైపోద్ది ఇవి రియల్ బార్స్ అని. అండ్ దాంతో వాడు అనుకుంటాడు వాస్కో చాలా స్ట్రాంగ్ అని. అండ్ వాడు ఇన్సేపు చాలా తక్కువ అంచనా వేసిండు అనమాట వాస్కోని. బట్ ఇప్పుడు వాడికి అర్థమైపోద్ది వాస్కో చాలా స్ట్రాంగ్ అని. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి వాస్కో ఒక గ్యాంగ్ మెంబర్స్ అందరు కూడా వచ్చేస్తారు. అండ్ దాంతో సిఎన్ గాడికి అర్థమైపోద్ది వాస్కోని వీళ్ళ గ్యాంగ్ ఒక లీడర్ అని. అండ్ అప్పుడే వాస్కో తన గ్యాంగ్ మెంబర్స్ కి పరిచయం చేపిస్తాడు సిఎన్ గాడిని. లైక్ వీడు నా ఫ్రెండ్, మీ అందరు వీడిని గ్రీట్ చేయండి అని. అండ్ దాంతో వాళ్ళందరూ కూడా గ్రీట్ చేస్తారు సిఎన్ గాడిని. అండ్ గైస్ దాంతో సిఎన్ గాడికి అర్థమైపోద్ది వాస్కో జోలికి వెళ్ళొద్దు అని. అండ్ వాడు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి సిఎన్ గాడి ఫ్రెండ్స్ వచ్చేస్తారు. అండ్ వాళ్ళల్లో ఒకడు వాస్కోని కొడతాడు అనమాట. అండ్ దాంతో ఆబ్వియస్లీ బండకల్ మెంబర్స్ అందరికీ కూడా చాలా కోపం వస్తుంది. బట్ సిఎన్ గాడు వాడి ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్ళిపోతుంటాడు ఇక్కడ నుంచి. వీడు జస్ట్ ఏదో జోక్ చేస్తున్నాడు అని చెప్పి. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి ఒకడు వస్తాడు. అండ్ వీడు మన వాస్కో ఒక జూనియర్ అనమాట. అండ్ వీడికి మన వాస్కో చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. అండ్ ఆల్సో వీడికి మన వాస్కో ఒక రియల్ నేమ్ కూడా తెలుసు. అండ్ వాస్కో ఒక రియల్ నేమ్ ఏంటి ఇవన్ తెలియదు కదా. అండ్ వీడికి చాలా కోపం వస్తుంటది అనమాట సిఎన్ గడి ఫ్రెండ్ వాస్కోని కొట్టాడు అని. అండ్ దాంతో వాస్కో వాడుతూ అంటాడు పర్వాలేదురా వాడిని వదిలేయని. బట్ గైస్ ఎప్పుడే సిఎన్ గడి ఫ్రెండ్ వాడిని కొడతాడు. అండ్ దాంతో వాస్కోకి చాలా కోపం వస్తుంది. అంతను అంటాడు నా జూనియర్ జోలికి వస్తే నా జోలికి వచ్చినట్టే అని. అండ్ తర్వాత వాస్కో తన సిగ్నేచర్ మూవ్ చేస్తాడు ఆన్ సియాన్. అండ్ సియాన్ గాని కింద కూర్చోబెట్టేస్తాడు. అండ్ దాంతో సియాన్ గడు అసలు పైకి లెగలేకపోతాడు. అండ్ ఇదంతా సోమి చూస్తుంది కదా. అండ్ దాని వల్ల సియాన్ గడు పరుగు పోతుంది కదా సోమి ముందు. బట్ గైస్ సియాన్ గడికి అర్థమైపోద్ది వాడు స్ట్రెంత్ లో వాస్కోని అసలు ఓడించలేడు అని. అండ్ దాంతో సియాన్ గడు వాస్కోని డైవర్ట్ చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే వాడు ఎట్లాగో వాస్కోని డిఫీట్ చేయలేడు కదా. సో అందుకే సియాన్ గడు వాస్కోతో అంటాడు నువ్వు నాకు $10,000 ఇవ్వాలి కదా నా బట్టలు పాడేసినందుకు అని సియాన్ గడు అంటాడు. అండ్ గైస్ దాంతో వాస్కో తన యూనిఫామ్ ఇచ్చేస్తాడు సియాన్ గడికి. అని అంటాడు ఇది నా ట్రెజరు అండ్ దీని వర్త్ 10,000 కన్నా ఎక్కువ ఉంటది అని వాస్కో అంటాడు. అండ్ దాంతో సియాన్ గడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు అంటాడు ఈ యూనిఫామ్ ఒక వర్త్ $10,000 అని. అండ్ దాంతో వాస్కో అంటాడు నేను నీకు డబ్బులు ఇచ్చేస్తారా బట్ నేను నిన్ను క్షమించను నా జూనియర్ జోలికి వచ్చినందుకు అని వాస్కో అంటాడు. అండ్ గ్యాస్ తర్వాత మనం సోమిని చూస్తాం. అండ్ తను ఒక షాప్ కీపర్ కి లైన్ వేసి ఉంటది వాడి దగ్గర నుంచి ఫ్రీగా ఫుడ్ తినడానికి. బట్ గ్యాస్ అప్పుడే ఒక పర్సన్ ని చూసి షాప్ కీపర్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ గ్యాస్ ఆ పర్సన్ ఎవరో తెలుసా ఈ థీమ్ పార్క్ ఒక చైర్మన్ అనమాట. అండ్ గైస్ వాడితో పాటు మన జాయ్ కూడా ఉంటది. అండ్ జాయ్ వాడిని అన్నయ్య అని పిలుస్తుంది. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి మన జే కూడా వచ్చేస్తాడు. అండ్ గైస్ జాయ్ చైర్మన్ ని అన్నయ్య అని పిలుస్తుందంటే తను మన జేకి కూడా అన్నయ్యే కదా. అంటే జే ఆల్రెడీ ఓన్స్ హిస్ ప్లేస్. అండ్ గైస్ ఇన్సేపు సోమి అనుకుంటది దట్ జే ఒక బెగ్గర్ అని. అందుకే సోమి ఇన్సేపు పట్టించుకోదు జేని. బట్ ఇప్పుడు దానికి తెలిసింది కదా జే చాలా రిచ్ అని. అందుకే సోమి చాలా షాక్ అయిపోద్ది. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి క్రిస్టల్ వచ్చేస్తుంది. అండ్ క్రిస్టల్ ని పిలిచింది జే వాళ్ళ అన్నయ్య అనమాట. అండ్ వీడు కావాలని క్రిస్టల్ ని పిలుస్తుంటాడు అనమాట బిజినెస్ ఈవెంట్స్ అని చెప్పి 2 మీటర్. అండ్ గైస్ వేరే సైడ్ మనం సియన్ గాని చూస్తాం. అండ్ వాస్కో చాలా కొడతాడు అనమాట వీడిని. అండ్ దాంతో వీడి ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాడు జే హై స్కూల్ వాళ్ళందరినీ కొట్టడానికి. అండ్ గైస్ అప్పుడే వీళ్ళకి వాష్రూమ్ లో ఒకటి దొరికేస్తాడు హీస్ ఫ్రమ్ జే హై స్కూల్. అండ్ వాడు కూడా తెలుసా గైస్ లోగన్ గడ్ అనమాట. అండ్ లోగన్ గడు సియన్ గడిని అడుగుతాడు టిష్యూ పేపర్ ఇవ్వమని. బట్ అఫ్ కోర్స్ సియన్ గడు టిష్యూ పేపర్ ఇవ్వడు. అండ్ వాడు అటాక్ చేస్తాడు లోగన్ గడ్ మీద. బట్ అఫ్ కోర్స్ లోగన్ గడు అందరినీ కొట్టిపడేస్తాడు. అండ్ గైస్ తర్వాత లోగన్ గడు సియన్ గడే టీ షర్ట్ ని యూజ్ చేస్తాడు టిష్యూ పేపర్ లాగా. దేనికో మీకు అర్థమవుతుంది కదా. అండ్ గైస్ తర్వాత సియన్ గడు ఒక దగ్గర కూర్చొని సాడ్ గా ఫీల్ అవుతుంటాడు. బట్ గైస్ అప్పుడే వీడి దగ్గరికి జాక్ గడ్ వచ్చేసాడు. అండ్ యాక్చువల్గా అయితే జాక్ గడికి తెలిసిపోయింది అనమాట దట్ వీడితో పాటు ఉన్న అమ్మాయిలు మీరని కొట్టారని. సో అందుకే జాక్ గడికి చాలా కోపం వచ్చేసింది. అండ్ అందుకే జాక్ గడ్ ఇప్పుడు వీడి దగ్గరికి వచ్చిండు వీడిని కొట్టడానికి. పాపం కదా గైస్ వీడు అందరితో దెబ్బలు తిన్నాడు ఈరోజు. వీడు వాస్కో వీడిని కొట్టాడు, లోగన్ గడ్ కొట్టాడు. అండ్ ఇప్పుడు జాక్ గడ్ కూడా కొట్టిండు వీడిని. అండ్ గైస్ తర్వాత పిక్నిక్ అవ్వకుందు మనలందరూ కూడా కలిసి తింటారు అండ్ మాట్లాడుకుంటారు. అండ్ ఆల్సో గ్రూప్ ఫోటో కూడా దిగుతారు. అండ్ గైస్ తర్వాత ఇంకా పిక్నిక్ అయిపోద్ది. బట్ డానియల్ ఈస్ నాట్ స్మైలింగ్. ఎందుకంటే తను చాయ్ గురించి ఆలోచిస్తుంటాడు. అండ్ తను చాయ్ కోసం కూడా వెతికిండు కదా. బట్ తనకి చాయ్ ఎక్కడ కనిపించలేదు. అండ్ ఆల్సో డానియల్ లో చాయ్ తో మాట్లాడాలని అనుకుంటూ అందుకే డానియల్ ఎప్పుడు స్మైల్ చేయట్లేదు. బట్ గైస్ క్రిస్టల్ వీళ్ళ వెనకాల ఉంటది. తను డానియల్ ని చూస్తుంటది. అండ్ ఇట్లా వీళ్ళ పిక్నిక్ ఎండ్ అయిపోద్ది. అండ్ గైస్ వేరే సైడ్ మనం సియన్ గాని చూస్తాం. అండ్ వాడు సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు వాడి టీ షర్ట్ పాడైపోయింది అని. బట్ గైస్ అప్పుడే వాడి దగ్గరికి సోమి వస్తుంది. అండ్ తను సియన్ గడికి బట్టలు ఇస్తుంది అనమాట వేసుకోమని. అండ్ ఆల్సో తను వాడితో అంటది నేను ఈ బట్టలు నీ కోసం కొనలేదని. బట్ యాక్చువల్ గా అయితే తను వాడి కోసమే కొన్నదనమాట ఈ బట్టల్ని. ఓన్లీ అట్లీస్ట్ ఈ రోజు అంతా వీడు దెబ్బలు తింటూ ఉన్నా సరే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సోమి వీడికి పడిపోయింది. అండ్ గైస్ వేరే సైడ్ మనం క్రిస్టల్ ని చూస్తాం. అండ్ దాంతో పాటు గన్ గార్డ్ కూడా ఉంటాడు. అండ్ అప్పుడే క్రిస్టల్ బయట ఏమో చూస్తుంది. అండ్ దాంతో క్రిస్టల్ చాలా షాక్ అయిపోద్ది. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే క్రిస్టల్ కి పార్క్ కనిపిస్తాడు అనమాట. అండ్ పార్క్ తో పాటు తనకి డానియల్ కూడా కనిపిస్తాడు అనమాట. అందుకే క్రిస్టల్ చాలా షాక్ అయిపోద్ది డానియల్ దగ్గర 2 బాడీస్ లేవా అని. బట్ గైస్ యాక్చువల్ గా అయితే ఆ లాగో ఉన్నవాడు పార్క్ కాదనమాట డ్యూక్ అనమాట. వెనక నేను చూస్తే పార్క్ లాగా కనిపిస్తుండో అంతే. అండ్ నెక్స్ట్ డే స్కూల్లో చాయ్ డానియల్ దగ్గరికి పోతుంది. అండ్ డానియల్ తో అంటది నేను అప్పుడేదో జోక్ గా నిన్ను అడిగినాను అంతే నీ దగ్గర 2 బాడీస్ ఉన్నాయా అని చాయ్ డానియల్ తో అంటది. అండ్ దాంతో డానియల్ అనుకుంటాడు అమ్మాయి ఆ చాయ్ ఏదో జోక్ అన్నది అంతే అని. బట్ గైస్ షో ఇంకా షోర్ గా లేదనమాట. సో అందుకే తను క్యూజీ కన్ని హెల్ప్ అడుగుతుంది. అండ్ గైస్ ఇట్లా పిక్నిక్ ఆర్కు ఎండ్ అయిపోద్ది. అండ్ ఈ వీడియోని కూడా ఇక్కడ ముగించేద్దాము. మీకు వీడియో నచ్చుంటే కన్ఫర్మ్ గా వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా
చేయండి అండ్ ఆల్సో కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్ మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.